తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల కోసం భారీ బడ్జెట్ అనేది కేటాయించబోతుంది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు నుంచే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందంట. ఇక దీని మీదగానే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో ఇచ్చారో హామీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల నుంచే లేదంటే 100 రోజుల నుంచే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్ల పెంపుతో పాటుగా మనకి కొత్త పెన్షన్లను జమ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీ అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి. ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2,500 రూపాయల నిధులు అనేది పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరెవరి ఖాతాలలో మహిళలకి 2,500 రూపాయల నిధులను జమ చేయనున్నారు మహాలక్ష్మి పథకం కింద. అంతేకాకుండా మనకి కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మనం ఈ వీడియోలో వచ్చేసి ఎవరి ఖాతాలలో మనకి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు జమ చేయనున్నారు. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ ఖాతాలు కూడా రద్దు చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరెవరి ఖాతాలు పూర్తిగానైతే రద్దు కాబోతున్నాయి, ఎవరెవరికి పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ కాబోతున్నాయి తెలుసుకుందాము. దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు నెల నెల డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మన వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము ఒకటి వెనుక ఒకటి. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ ఈ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చేసినట్లయితే మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్లు రాని వారికి జూలై నెల పెన్షన్లలో కలుపుకొని ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఆ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పెన్షన్ల పంపిణీకి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైందంట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పూర్తి జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇక మొదటిగా నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు అయితే ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా 2 నెలల పెన్షన్లు రాని వారికి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి పెన్షన్ డబ్బులలో కలుపుకొని పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి తెలంగాణలో కొత్త పెన్షన్లు, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2,500 రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి 2 కొత్త పథకాల కింద కొత్త నిధులను కొత్త అప్డేట్స్ అనేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ ఆగస్టు చివరి వారంలో మనకి దాదాపు రాబోయే స్థానిక ఎన్నికల ఒక నెలకు ముందే ఈ సెప్టెంబర్ నెల చివరి వారం లేదంటే అక్టోబర్ నెల మొదటి వారంలో ఈ 2 కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 కొత్త పథకాల కింద ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని ఇక్కడ సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా పంపిణీ చేసేటువంటి కొత్త పథకాలు కానీ ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి పంపిణీ చేసే డబ్బులు కానీ మీ ఖాతాలలో సరైన టైంలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఈ అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే డబ్బులను అయితే జమ అవుతాయంట. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.